ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీమాత్రేనమండి. గురుగారు, మే నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఈ నెల ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. తులారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు ఈ మాసంలో అన్ని పనులు యందు విజయం చేకూరుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకుంటే వ్యాపారాల యందు కానీ, ఉద్యోగ వ్యవహారాదుల యందు కానీ మంచి స్థిరత్వం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసము వాళ్లకు చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, లగ్జరీ వస్తువులను అనుభవించేటటువంటి యోగం రావడము ఈ మాసంలో వీళ్ళకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క లక్షణం కనుక చూసుకున్నట్టయితే మంచి ఆశాపరులు అని చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అనుకోవచ్చు. అలాగే న్యాయపరంగా కానీ లేదా వ్యవహార పరంగా కానీ చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యవహారం కలిగినటువంటి వారు తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాలని కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డబ్బుని అధికంగా ఖర్చు పెట్టాలనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉన్నటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు నీట్నెస్ అన్నా, లేదా ఎక్కడైనా ఆనందంగా ఉండాలనుకున్నా, ఫ్రెండ్స్తో తిరగాలనుకున్నా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. సమాజం పట్ల శ్రద్ధ, ఏకాగ్రతగా ఉంటూ ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి ఆసక్తి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తులారాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు, డబ్బుని అధికంగా ఖర్చు పెట్టేటటువంటి తత్వం కలిగినటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఏమిటి అంటే గనక తులారాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అనుకున్నది సాధించాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది ఎంత కష్టమైనా, ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి అని అనుకున్నా ఆ యొక్క విజయ పథాన్ని వీళ్ళు తప్పకుండా అధిరోహించేటటువంటి అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకి కొత్త విషయాలన్నా, కొత్త పరిచయాలన్నా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా అంటే కొత్త పరిశోధనలు చేసేటటువంటి ఆలోచనలు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఆలోచనలే ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి అనుకున్నటువంటి అన్నింటి యందు విజయం చేకూరుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులలో కానీ, బిజినెస్ వ్యవహారాదులలో కానీ వీళ్ళకు మంచి పట్టు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అకాలమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు, వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు. అలాగే నిద్ర సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులను మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విషయాలు కాస్త జాగ్రత్తగా చూసుకునేటటువంటి పరిస్థితులు చేసుకోవాలి. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ చూపించాలి. లేదు అని అంటే కనుక ఇంటి యందు ఏదైనా చికాకులు కానీ, లేదు అంటే భార్యతో కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధికులతో కావచ్చు, వైరాలు కానీ, గొడవలు కానీ ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. వివాహాల పరంగా ఎలా ఉంటుందంటారు? ప్రయత్నం చేయొచ్చు అంటారా? తప్పకుండా తులారాశి వారికి ఈ మాసంలో వివాహం కుదిరేటటువంటి అవకాశం కానీ, లేదా ఎంగేజ్మెంట్ జరిగేటటువంటి అవకాశం కానీ తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. లేదా కనీసం పెళ్లి చూపులు జరిగి పెళ్లి నిశ్చయం చేసుకునేటటువంటి పరిస్థితులైనా ఏర్పడతాయి. కనుక వివాహ ప్రయత్నాలు తప్పకుండా చేసుకోవచ్చు. అందులో ఏ ఆటంకాలు కూడా లేవు. ఈ మాసంలో వివాహం ఏదో రకంగా కుదిరేటటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి వివాహం గనక ఆలస్యమైనట్టయితే, లేదా కుదరకపోయినట్టయితే, లేదా ఆటంకాలు జరిగినట్టయితే వాళ్ళ యొక్క జాతకంలో ఏదైనా లగ్న దోషం కావచ్చు, లేదా కలత్ర దోషం కానీ ఉంటే గనక వివాహం ఆలస్యం కావడం కానీ, లేదా మనం పెళ్లి సంబంధాలకు వెళుతూ ఉంటాం, అక్కడ ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ, లేదా జాతకాలు కలవకపోవడం కానీ, 99% వీళ్ళకు జాతకాలు కలవకపోవడం కానీ, లేదు అని అంటే గనక ఇలాంటి కలత్ర దోషం ఉండడం కానీ, మాంగళ్య దోషం ఉండడం కానీ, కుజదోషం ఉండడం కానీ ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తులారాశి వారికి. కనుక దానికి సంబంధించినటువంటి క్రతువులు కానీ, రెమెడీస్ కానీ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఈ టైంలో వీళ్ళు చేయకూడని పనులు ఏంటి? ఏ పనులు చేస్తే చిక్కుల్లో పడతారు వీళ్ళు? ముఖ్యంగా తులారాశి వారు చేయకూడనటువంటి పనులు అనేటంటే
అనవసరంగా డబ్బులు అస్సలు ఖర్చు పెట్టుకోకూడదు. ఎందుకంటే తులారాశిలో జల్సాలు విలాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి కొన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. రెండవది ఏమిటి అంటే కనుక అనవసరమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఎదుటి వారి యొక్క విషయాల్లో కానీ అస్సలు కలుగజేసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇది తులారాశి వారికి ఏంటి అంటే ఉచిత సలహాలు చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అవి కొద్దిగా మానుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఉచిత సలహాలు ఇచ్చారనుకోండి ఆ తులారాశి వారిని మూర్ఖుడిలా జమ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి కొద్దిగా మానుకునే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటించే ప్రయత్నం చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క మాట తప్పకుండా వినేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ మాసంలో వీళ్లకు వీలైనంత వరకు ఎవరి పనిలో కలుగజేసుకోకుండా మన పని మనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీలైనంత వరకు బిజినెస్ పెట్టుకోవడం కానీ లేదా వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పరచుకోవడం కానీ ఇవి తప్పకుండా చేసుకోవాలండి. విశేషంగా విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తులారాశి వారికి విద్యార్థుల పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మంచి ఆశించినటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేయకుండా ఉండి ఇక్కడే ఏదో ఒక జాబ్ కానీ లేదంటే వర్క్ కానీ బిజినెస్ కానీ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేవు. విదేశీ ప్రయాణాలు కావచ్చు, విదేశంలో స్థిరపడేటటువంటి తత్వం కావచ్చు. ఎందుకంటే యుద్ధ వాతావరణం అలాగే ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి కాస్త విద్యార్థులు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఉన్నంతలో ఇక్కడ ఏదో ఉన్న ఉద్యోగం చూసుకోవడం కానీ లేదా వృత్తి వ్యాపారాదులు మీ యొక్క వంశపారపర్యంగా వస్తున్నట్టయితే అలాంటి వాటిలో మీరు స్థిరత్వం ఏర్పరచుకోవడం కానీ లేదా కొత్త వ్యాపారాలు ఏదైనా మన దాంట్లోనే పెట్టుకోవడం చాలా ఉత్తమం. అంటే మన ఇండియాలోనే పెట్టుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి విదేశాల ప్రయాణాలు అనేటటువంటి తులారాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మానుకుంటే చాలా బాగుంటుందండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదన్నా జాగ్రత్తలు చెప్తారు గురుగారు? ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళు గోల్డ్ లో కానీ రియల్ ఎస్టేట్ లో కానీ పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి పని. అలాగే వీళ్ళు ఏదైనా స్టాక్ మార్కెట్ కానీ లేదు అని అంటే కనుక వృత్తి వ్యాపారాలు చేయాలి అంటే డైరీ ఫార్మ్స్ కానీ లేదు అంటే హోటల్ మేనేజ్మెంట్స్ కానీ అంటే హోటల్ సంబంధించినటువంటి బిజినెస్ కానీ లేదా ఫుడ్కు సంబంధించినటువంటి హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ లేదు అంటే మీల్ సెంటర్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని అండి. ప్రస్తుతం ఉన్న గ్రాస్యత బట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి? ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే కనుక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడము లేదు అంటే గణేష తంత్రము అని చెప్పేసి ఉంటుంది. గణేష తంత్రం చేసుకోవడము విశేషమైనటువంటి ఫలితాలు అందజేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి జీవితంలో ఏదైనా ఆటంకాలు ఉన్నా వృత్తిపరంగా కానీ న్యాయపరంగా కానీ లేదా వ్యవహార పరంగా కానీ ధనపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక తప్పకుండా గణేష తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ గణేష తంత్ర మహాయాగాన్ని చేసుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వీళ్ళకు ఒక గణేశుడి యొక్క మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని తప్పకుండా వీళ్ళు చదువుకోండి. లంబోదర నమస్తుభ్యం సతతం మోదక ప్రియం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురు.